లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నా పేరు వెన్నం శ్రీనివాసు, వికలాంగుల ఎన్జిఓ జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్. ఏదైతే సివిల్ హాస్పిటల్లో యూఐడి కార్డు సదరం సర్టిఫికేట్ల గురించి నిర్వహిస్తున్న క్యాంప్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ క్యాంప్స్ అన్ని మన సూపరింటెండెంట్ వీరారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవరైతే పెద్దవాళ్ళు అద్దం పడుతున్నారో వాళ్ళకే న్యాయం జరుగుతుంది, అక్కడ ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకే న్యాయం జరుగుతుంది అన్న దానికి నిదర్శనంగా ఈరోజు ఒక 10 మంది వికలాంగులను మన కలెక్టర్ గారికి తీసుకొచ్చాను. ఈ అబ్బాయి మెంటలీ హ్యాండిక్యాప్డ్, ఈ అమ్మాయికి 2 ఏళ్ళు ఇచ్చిండ్రు. మరి మెంటలీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయి మంచిగా అవుతుందా అంటే మళ్ళీ రిజెక్ట్. ఈ విషయాన్ని గతంలో వీరారెడ్డి గారి దగ్గర సూపరింటెండెంట్ గారి దగ్గర తీసుకెళ్లారు. వాళ్ళు దురుసుగా ప్రవర్తించారు వికలాంగులపై. తక్షణమే ఆయనపై చర్య తీసుకోవాలి. లేని పక్షంలో వికలాంగులు అందరినీ ఆ సివిల్ హాస్పిటల్ పై బైఠాయించి ధర్నాకు దిగుతాము. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసెస్మెంట్ చేసి న్యాయం చేయవలసిందిగా మన సూపరింటెండెంట్ గారికి కోరుతున్నాము. అదేవిధంగా స్పెషల్ క్యాంప్ ద్వారా ఏమన్నారు, స్పెషల్ క్యాంప్ ద్వారా మళ్ళీ అసెస్మెంట్ చేస్తాం శ్రీనివాస్ గారు అన్నారు. వారి డాక్టర్ల మీద మాకు నమ్మకం లేదు. ఎవరైతే ఉన్నారో బోర్డు ద్వారా ఈ అన్యాయం జరిగిన వికలాంగులందరికీ న్యాయం చేయాలి. అదే జిల్లా కలెక్టర్ గారికి ఉన్న తప్పుతో పట్టిస్తున్నారు వీరారెడ్డి గారు. సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా, యూఐడి కార్డు ఇచ్చినట్టుగా మేడం గారికి ఇచ్చి ఫోటోలు పేపర్కు రావడానికి ఫోన్ చేయడం కాదు. న్యాయంగా జరిగే వికలాంగులు అందరూ ఎవరైతే ఉన్నారో, అన్యాయం జరిగే వికలాంగులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు మేడం దగ్గర తీసుకొచ్చినా కంపల్సరీ ఈ మేడం దృష్టికి తీసుకెళ్తాను. దీన్ని న్యాయం జరిగేదాకా, ఈ వికలాంగులు న్యాయం జరిగేదాకా నేను ఇళ్లను వదిలే ప్రసక్తే లేదని చెప్పి ఈ విషయాన్ని మీడియా ముందట జిల్లా కలెక్టర్ గారికి తేడం జరుగుతుంది. ఎవరైతే అన్యాయం జరిగిన వికలాంగులందరినీ గత 2 నెలల కింద 140 మందిని పిలిస్తే 140 మందిని పిలిస్తే 40 మందికి అసెస్మెంట్ చేసి 100 మంది నువ్వు బోగస్ అని చేసినావు కదా. ఆ 100 మందిలో ఈరోజు ఈ 15 మంది ఇక్కడే ఉన్నారు. మరి ఏ బోగసో ఏవో మనము కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్దాము. న్యాయంగా వీళ్ళకి న్యాయం జరిగే వరకు మేము మా ఉద్యోగ సంఘాల తరఫున, మా వికలాంగుల సంఘాల తరఫున మేము ముందుండి పోరాడతామని చెప్పి కోరుకుంటున్నా. నా పేరు వెన్నం శ్రీనివాస్, వికలాంగుల ఎన్జిఓ జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్. నా మిస్సెస్కు హ్యాండిక్యాప్డ్ ఉన్న టెంపరీ సాధారణ సర్టిఫికేట్ ఇచ్చారు. రెన్యువల్ కని పోతే రిజెక్ట్ అని చూపించారు. అది పూర్తిగా గవర్నమెంట్ ఏం పరిష్కారం చేయడం లేదు. ప్రస్తుతానికి ఆమె ఒక చెయ్యి సరిగ్గా పూర్తిగా లేవలేకపోతున్నది. అయినా గవర్నమెంట్ ఏం చేయలేకపోతున్నది. మాకు పింఛని ఎప్పటి నుంచో రావట్లేదు. 2019 సంవత్సరం పెట్టుకున్నాం. మా నాన్న నేను చెవులు వినిపెట్టలేవు అని 2019 నుండి పెట్టుకుంటే ఇప్పటిదాకా రాలేదు పింఛని ఎవరికి. దానివల్ల చదువు కూడా పూర్తయింది, కానీ జాబ్స్ కూడా దొరకట్లేదు. నాకు బాగా కష్టమవుతుంది. ఉపాధి దొరకటం లేదు. మాకు ఇంట్లో సర్టిఫికేట్లు ఉన్నా కానీ జాబ్ సర్టిఫికేట్ సరిగా లేదు. ఎప్పుడు చూసినా టెంపరరీ ఇస్తున్నాం, మళ్ళీ రిజెక్ట్ చేస్తున్నాం.